జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో ఇంటి పన్ను వసూళ్ల కోసం వెళ్లిన సచివాలయ ఉద్యోగి నాగార్జున యాదవ్ పై దాడి జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన అఖిల భారత యాదవ్ మహాసంఘం నేషనల్ ప్రెసిడెంట్ బుసగాని లక్ష్మయ్య యాదవ్ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన బుసగాని లక్ష్మయ్య యాదవ్ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని అన్నారు. నాగార్జున యాదవ్ పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి స్థానిక శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చక్రం తిప్పారు అనేది పోలీసు వర్గాలందరికీ తెలుసు, మీడియా ప్రతినిధులందరికీ తెలుసు, సచివాలయ ఉద్యోగస్తులకి అందరికీ తెలుసు, మరియు తిరుపతి ప్రజలకు కూడా అందరికీ తెలుసు. వాస్తవంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే బీసీ అనేది పక్కన పెట్టండి, యాదవ్ అనేది పక్కన పెట్టండి, యాదవ్ కొట్టా కేసులు ఉండవు, బీసీలు కొట్టా కేసులు ఉండవు ఈ ప్రభుత్వంలో. ఆ విషయం మాకు బాగా తెలుసు. ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేస్తే, అతనికి ఆటంకం కలిగిస్తే బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 221, సెక్షన్ 132 మరియు సెక్షన్ 109 ఈ మూడు సెక్షన్లు ఖచ్చితంగా పెట్టాలి. ఇది ఏ సామాజిక మాధ్యమైన చాట్ జీపీటీని కానీ అడిగితే కూడా చెప్పేస్తుంది. మరి పోలీసు వారికి ఎందుకు ఈ సెక్షన్లు కనపడలేదు అనేది మాకు అర్థం కావట్లేదు. మరి ఈ సెక్షన్ అంతా ఎందుకు కనపడలేదు? మేము ఒకటే అడుగుతున్నాం, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు, మీకు బీసీల మీద దాడి జరిగితే మీకు పట్టదా? యాదవుల మీద దాడి జరిగితే మీకు పట్టదా? మీకు పట్టకపోగా కేసు మీరు దాచి పనిచేస్తున్నారా? ఇదే అన్యాయం. కాబట్టి అందులోనూ మన కమిషనర్ గారు చాలా సీరియస్ గా చెప్పారు. సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇది అన్యాయమని గట్టిగా నిలదీశారు, ధర్నా చేస్తున్నారు. ఈరోజు వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, అలాగే అనేక మంది ఈరోజు ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎన్ని జరుగుతూ ఉన్నా కానీ చాలా సింపుల్ కేసులు అన్ని కూడా బెయిల్ఫుల్ కేసులు పెట్టి వాళ్ళని పూల మీద నడిపిస్తున్నారు. అంటే ఈ విధమైనటువంటి సెక్షన్లు కట్టి ప్రభుత్వ ఉద్యోగులని ట్రెస్ పాస్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినటువంటి వ్యక్తుల పట్ల కూడా ఇలాంటి సెక్షన్లు కట్టే పోలీసులు ఇక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఇతరులకు ఎందుకు రావు అని అడుగుతాను. లాంటి ఆటలు దారిలో పెట్టగలరా అని చెప్తాను. అంతేకాకుండా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయగలరా? లక్షల పేరకమైనటువంటి బకాయిల్ని వసూలు చేయమని చంద్రబాబు నాయుడు గారేమో ఒక పక్క గట్టిగా చెప్తా ఉంటే, ఒక పక్క కమిషనర్ గారు చెప్తే చిన్న స్థాయి ఉద్యోగుల కింద దాడులు చేస్తే వాళ్ళని ఉదాసీనంగా వదిలేసేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు ఎక్కడ పోయి మొదలుపెట్టుకోవాలి? అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చెప్తాను, నాగార్జున మేమందరము యాదవ సంఘానికి వచ్చాం. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా విధిని నిర్వహిస్తా ఉంటే అతని పట్ల దారుణంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని 4,000 కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేది కాకుండా సరైనటువంటి శిక్ష పడేటట్టుగా చేస్తేనే సమాజంలో ఇలాంటి వ్యక్తులకి గుణపాఠం జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా, పోలీసులు కూడా ఆ విధంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే కమిషనర్ మేడం గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ, మీరు పత్రికల్లో గట్టిగా కోపడడం కాదు, ఏం సెక్షన్లు పెట్టారో చూసుకొని మీ ఉద్యోగాలను కాపాడేటువంటి బాధ్యత కూడా మీకు ఉంది.
కాబట్టి అలాంటి వారి పట్ల మీరు ఉదాసీనత వద్దు, గట్టిగా నిర్ణయం తీసుకొని వాళ్ళ పట్ల బలమైనటువంటి శిక్షణతో కేసులు బనాయించడానికి మీరు పోలీసుల్ని